మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామవందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి దయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్న ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందే. మరి దయకాల సమయం సజ్జులు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నిడుదలకు ఏర్పాటు చేయని దీని వాక్య భాగము అపోస్తలులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 5 వచనంలో ఈ విధంగా రాయబడినవి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనానో సహించుడి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ సహనాన్ని గూర్చి దేవుని యందు, దేవుని ఉద్దేశాల యందు, దేవుని యొక్క బోధల విషయంలో క్రీస్తును కాక క్రీస్తుని మరి ఆత్మరూపిగా కాని కొంతమంది వ్యక్తులను, అపవాది సంబంధాలను గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్తగా ఉండుడి అనే మాటని పౌలు గుర్తు చేస్తున్నాడు. దేవుని యందు, దేవుని చిత్తాన్ని, క్రీస్తు యేసు యొక్క ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క జనన మరణ పునరుత్థానాలను అంగీకరించని మరి యొక్క బోధలు రాబోతున్నవి కాబట్టి అటువంటి బోధల విషయంలో ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండాలో, ఏ విధంగా పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత దేవుని చిత్తాన్ని కొనసాగించాలనే మాటని ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. అవివేకంగా అంటే వివేచన లేనివాడిగా, అంటే వినడానికి అది ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మరి అపవాది చేయు పనులు ఎలాగ ఉన్నావో అక్కడ పౌలు గుర్తు చేశాడు. అటువంటి పనులను గూర్చి మాట్లాడుతున్నాడు. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను అంటాడు. అంటే మీరు దాన్ని అర్థం చేసుకొని, నా మాటలను అర్థం చేసుకొని మీరు ఏమై ఉండాలంటున్నాడంటే, నన్ను గూర్చి మీరు ఎలాగైనానో సహించుడి అంటున్నాడు. అంటే ఈ మాటలు వినడం ద్వారా, ఈ మాటలు మీకు తెలుపబడడం ద్వారా మీకు కొన్ని విషయాలను గూర్చి, అంటే దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తం కాని దాన్ని గూర్చి పౌలు తెలియజేస్తున్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క ఉద్దేశాలను ఆత్మరూపిగా పౌలు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకని అంటాడు ఇక్కడ, దైవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. అంటే నా స్వనీతిని కాదు, నా సొంత ఆలోచన కాదు, దేవుని యొక్క శక్తి చేత, బలము చేత, ఆయన యొక్క కనికర కృపల చేత ఆత్మపూర్ణుడై ఆ ఆత్మానుసారంగా నడుచుకుంటూ జీవిస్తున్న పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దైవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తినని, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడల నున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. అంటే దేవుని మాట కాక, దేవుని చిత్తాన్ని కాక, దేవుని ఉద్దేశాన్ని కాక, అంటే క్రీస్తుకు విరోధమైన అనేకమైన సంగతులు, అపవాది సంబంధులు, మరి ఎవరైతే అంటే క్రీస్తు కాకుండా నేనే క్రీస్తునని చెప్పు మరి అబద్ధ బోధకులను బట్టి
సేవకులను బట్టి మరి దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి మరి అభ్యంతర కలుగజేసే పరిస్థితులను బట్టి ఇక్కడ ప్రభువుని గూర్చి, ప్రభు యొక్క జననాన్ని గూర్చి ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే ఇక్కడ అంటున్న మాట, దైవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అంటూ, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి, అంటే ఎవరో మరియను బట్టి, ఆ కన్యగర్భాన్ని పుట్టిన ప్రభువును బట్టి, అనగా క్రీస్తుకు సమర్పింపవలనని అంటున్నాడు. అంటే ఆ కన్యకుమారుడైన క్రీస్తుకి మీరు సమర్పింపబడాలి, క్రీస్తుని కలిగి ఉండాలి, క్రీస్తు మాటల చేత, క్రీస్తు ఉపదేశముల చేత మీరు జీవించాలి. మిమ్మల్ని ప్రదానము చేసి తిని కానీ అంటాడంటే ఏంటి? ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో ఏకత్వాన్ని కలిగి, త్రిత్వంలో ఏకత్వం ఎలాగైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకత్వమై ఉన్నారో అలాగా ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు, అంటే అపవాది అయిన సాతాను సర్పము ద్వారా మరి అవ్వను ఏ విధంగా అయితే ఆ ఆది కాండములో దేవుడు ఏదైతే తినవద్దన్నాడో ఆ పండును తినేలాగా చేసిందో, ఆ కుయుక్తి అంటే తన చెడు తలంపుల చేత మరి హవ్వను మోసపరిచిన విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి అంటున్నాడంటే, ఆనాడు ఎలాగైతే హవ్వ మోసగింపబడిందో నేడు మీరు క్రీస్తు కాని క్రీస్తుని బట్టి మోసగింపబడే పరిస్థితులు ఉన్నవి అనే విషయాన్ని చేస్తూ, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, అంటే ప్రస్తుతం ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మీరు ఏదైతే విని ఉన్నారో, విశ్వసించారో, కలిగి ఉన్నారో, దేని యందు మనస్కరించి ఉన్నారో అనే మాటను గుర్తు చేస్తూ, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. అంటే మీరు ఒకవేళ ప్రభువుని కాక మరి అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకులను బట్టి, అబద్ధ క్రీస్తులను బట్టి మీరు ఒకవేళ క్రీస్తు నుండి తొలగిపోతారేమో అనే విషయాన్ని, అంటే భయముతోనూ, భక్తితోనూ, శ్రద్ధతోనూ, జాగ్రత్తతోనూ ఈ మాటలను పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత పౌలు ఇక్కడ తెలియజేస్తూ, ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, అంటే అబద్ధ బోధకులు, అంటే క్రీస్తు కాకుండా క్రీస్తు అని, మరి ప్రభువు కాకుండా ప్రభువును గూర్చి మరి తెలియజేసే వ్యక్తిత్వాలు కలిగిన మనుష్యులు, స్వనీతితో కూడిన అపవాది సంబంధులు, ఆనాడు అవ్వను ఏ విధంగా అయితే సర్పం మోసపరిచిందో నేడు అటువంటి మనుష్యులు రానయున్న విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అంటే అన్నాడు, లేకంటే దేన్ని బట్టి యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే అంటాడు. అంటే వేరొక క్రీస్తును వారు ప్రకటిస్తారు, వారు క్రీస్తుని కాకుండా ఈయనే నిజమైన క్రీస్తు అని మిమ్మల్ని మోసపరుస్తారు. ఈ విధంగా మీరు విశ్వాసములో నుండి, ప్రభువు నుండి, పరిశుద్ధాత్మ నుండి, తండ్రి యొక్క ఉద్దేశాల నుండి మీరు తొలగిపోయే పరిస్థితులు ఉన్నవి. కాబట్టి మీరు ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది జీవమైనదో అనే విషయాలను గ్రహించాలి. అంటే ఆత్మపూర్ణులుగా మీరు దేవుని యందు జీవించవలసి ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే ఈ విషయాలన్నిటిని చెప్తూ, ఆత్మ మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త అన్నాడు. అంటే ఇప్పుడు మీరు అంగీకరించింది కాకుండా మీరు వినని దానిని మీరు విశ్వసింపజేసేలాగా వారు మీకు ప్రభు అని చెప్పి అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను, అబద్ధ క్రీస్తులను మీకు పరిచయం చేసే పరిస్థితులు ఉన్నవని చెప్పి పౌలు చెప్తూ, అంగీకరించినను మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే అంటూ, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేశమాత్రము తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను అంటున్నాడు. అంటే ప్రభువుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి దేవుడు తనకు తెలియజేసిన విషయాలలో తాను ఏ విధంగా అయితే స్థిరత్వాన్ని కలిగి ఉన్నాడో, యేసు ప్రభువునందు నమ్మిక కలిగి ఉన్నాడో,
మరియ కుమారుడైన క్రీస్తును తాను అంగీకరించాడో, ఈ విషయాలన్నీ పౌలు ఎందుకు చెప్తున్నాడంటే, మీరు ఆ విధంగా క్రీస్తులో లేకపోతే, క్రీస్తుని కలిగలేకపోతే, మీరు అపవాది సంబంధులను, అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను బట్టి, అబద్ధ క్రీస్తులను బట్టి మీరు మరి పాపములో పడిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఆ విధంగా ఉండొద్దు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అవును ప్రియదేవుని బిడ్డలారా, నేడు అనేకులు క్రీస్తు కాకుండా, క్రీస్తు లేకుండా పరిశుద్ధాత్మని యొక్క సహాయం అని చెప్పి అనేకమైన భిన్న బోధలు వివరిస్తున్న దినాలలో, అంత్య దినాల్లో ఉన్న మనలను మరొకసారి పౌలు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మరి ఏది పడితే అది నమ్మక, అది సత్యమా, దేవుని నీతితో కూడినదా, అది మరణముంది తిరిగి లేచిన శిలువ మరణం పొందిన క్రీస్తుని గూర్చినదా అనే విషయాన్ని ఆత్మరూపిగా దేవుని వాక్యానుసారంగా మీరు పరిశీలించి పరిశోధించి తెలుసుకొని ఆ ప్రకారం మీరు జీవించండి. ఎందుకంటే మోసపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అపవాది ఆనాడు ఏ విధంగా అయితే అవ్వను మోసగించి మరి పండు తినొచ్చని చెప్పి మరి ఆనాడు అవ్వను మోసగించిందో, నేడు ఈ అబద్ధ బోధకులను బట్టి, ప్రవక్తలను బట్టి మీరు విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందుకనే పౌలు చివరిగా అన్న మాట ఏంటంటే, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేశమాత్రము తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను అంటున్నాడు. దేవుని యొక్క తలంపుల చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత తాను జీవిస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. కాబట్టి ఆ విధంగా మనము ప్రభువులో కొనసాగుతూ సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి, దేవుని చిత్తాన్ని అనుసరించి, ఆయన వాక్యమందు నిలిచి అపవాదిని జయించేవారిగా ఆత్మఖడ్గము ధరించువారమై ఉండాలని ఈ ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, మోసపోవడానికి, మోసగింపడానికి ఆనాడు నాయన మరి ఆది తల్లిదండ్రులను ఏ విధంగా అయితే అపవాది మరి నాయన దేవుడు చేయవద్దన్నది, తినవద్దన్నది తినిపించి మరి పాపాన్ని, మరి మరణాన్ని కొని తెచ్చారు. కాబట్టి నాయన నేడు నీ భక్తుడైన, నీ సేవకుడైన పౌలు ద్వారా నీవు తెలియజేసిన మాటలను బట్టి మరి అటువంటి పరిస్థితులు ఉన్నవి కాబట్టి అబద్ధ క్రీస్తుని గురించి, అబద్ధ బోధకులను గురించి, అబద్ధ ప్రవర్తనల గురించి జాగ్రత్త పడమంటున్నావు. నిజమైన ఆయన కన్యకుమారుడైన క్రీస్తును ఆయన ఈ లోకానికి తండ్రి చేత నడిపింపబడి పంపబడి మందరి నిమిత్తము మరణించి తిరిగి లేచిన క్రీస్తును మాత్రమే అంగీకరించే స్థితి నుండి మేము కోల్పోకుండా, అయ్యా ఏది సత్యమో, ఏది నీ చిత్తమైనదో నీ వాక్యం ద్వారా గ్రహించి నీ లేఖనానుసారంగా ముందుకు కొనసాగుటకు మాకు నేర్పించండి తండ్రి. నీకు ఆయాస్కరమైన పనులను, తలంపులను, ఉద్దేశములను కలిగి ఉండక లోకానుసారంగా కాక పరలోక సంబంధమైన నీ వాక్యమందు నిలిచిన వారమై విశ్వాసములో కట్టుబడుటకు అట్టి కృప దయచేయమని, నేడు దిన పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మాపై ఉంచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి. ఆమెన్. మన పరమతండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.